హలో హాయ్ లాకు సంబంధించి క్లాక్ 2025-26 కామన్ లా అడ్మిషన్ టెస్ట్ అనేది నోటిఫికేషన్ వచ్చింది. ఇందులో ఎలిజిబిలిటీ ఏంటనేది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలాగుంటుంది అనేది ఒకసారి ఇక్కడ చూసుకుంటే, దేశవ్యాప్తంగా ఉన్న లా యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తారు. ఆగస్టు 1 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుండగా అక్టోబర్ 31 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం. దరఖాస్తు ఫీజు వచ్చేసి రూ. 4,000, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు రూ. 3,500 చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబర్ 7న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. యూజీ కోర్సులకు, ఇంటర్ పీజీ కోర్సులకు ఎల్ఎల్బి అవసరం. అంటే క్లాట్ పరీక్ష విధానం ఎలా ఉండదంటే 120 ప్రశ్నలకు నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు 1 మార్కు. నెగిటివ్ మార్క్స్ అంటూ ఏముండవు. సమయం 2 గంటలు ఇచ్చి మొత్తం 5 భాగాల నుంచి ప్రశ్నలు. ఇందులో క్వాంటిటేటివ్ టెక్నిక్స్ నుంచి 10 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 20 మార్కులు, లీగల్ రీజనింగ్ నుంచి 20 మార్కులు, అంటే కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ నాలెడ్జ్లో 25 మార్క్స్, లాజికల్ రీజనింగ్ నుంచి 25 మార్క్స్ అనే ప్రశ్నలు వస్తాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలు ఉంటాయి. ఇందులో రాణించడానికి ప్రొనౌన్సియేషన్, ప్యాసేజ్ రీడింగ్పై పట్టు సాధించాలి. కరెంట్ అఫైర్స్ అండ్ జీకేలో అంతర్జాతీయ వ్యవహారాలు, కరెంట్ అఫైర్స్, చారిత్రక అంశాలకు సంబంధించిన ప్రశ్నలు అనేటివి అడగడం జరుగుతుంది. అదేవిధంగా ఎల్ఎల్ఎం అనేది చూసుకుంటే అందులో కూడా 120 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం 2 గంటలు. ప్రతి తప్పు సమాధానానికి 0.2 మార్కులు. అంటే దీంట్లో నెగిటివ్ మార్క్స్ అనేటివి ఉంటాయి. కాన్స్టిట్యూషన్ లా, లా ఆఫ్ కాంట్రాక్ట్, ఫ్యామిలీ లా, టాట్స్, క్రిమినల్ ఇంటర్నేషనల్ లా, ఎన్విరాన్మెంటల్ లా, లేబర్ అండ్ ఇండస్ట్రియల్ లా, టాక్స్ లా నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇందులో 100 ప్రశ్నలు ఇస్తారు. రెండో సెక్షన్లో డిస్క్రిప్టివ్ తరహా ఉన్న 2 ఎస్సేలకు ఆన్సర్ చేయాలి. అభ్యర్థులు తీర్పులు, రాజ్యాంగ, శాసనపరమైన వాటిపై పట్టు సాధించాలి. అదేవిధంగా ఈ క్లాట్లు అండ్ ఎల్ఎల్బికి సంబంధించి కెరీర్ ఎలా ఉంటుందంటే, ముఖ్యంగా చెప్పుకోవాలంటే నేషనల్ లా యూనివర్సిటీలో ఎల్ఎల్బి కానీ ఎల్ఎల్ఎం కోర్సులు పూర్తి చేస్తే కెరీర్ అనేది టాప్లో ఉంటుంది. లాయర్ వృత్తితో పాటు కార్పొరేట్ ఉద్యోగాలు కూడా సాధించవచ్చు. ప్రస్తుతం ప్రతి సంస్థ తమకంటూ ఒక ప్రత్యేక న్యాయ విభాగం ఉండాలని, వాటి ద్వారా కార్పొరేట్ చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా కార్యకలాపాలు నిర్వహించాలని అంతర్జాతీయ స్థాయిలో కార్యకలాపాలకు నిర్వహిస్తున్న సంస్థలు, R&D సంస్థలు, బ్యాంకులు లా కోర్సు పూర్తి చేసిన వారిని నియమించుకుంటున్నాయి. ప్రతి ఏటా క్యాంపస్ నియామకాలు చేపడుతున్నాయి. పీజీ స్థాయిలో కార్పొరేట్ లా, సైబర్ లా, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లా, ఇంటర్నేషనల్ లా వంటి స్పెషలైజేషన్ చేసే ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగాలు పొందవచ్చు.